1 week ago నాకు తను ఏదో వాళ్ళు మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అని టెక్స్ట్ చేయడం జరిగిందండి. అతనే టెక్స్ట్ చేశారు, ఫస్ట్ అతనే అప్రోచ్ అయ్యారు. రాజేష్, లాయర్ రాజేష్ అని ఉంది, అడ్వకేట్ ఉంది దానిపైన. సో నేను అడ్వకేట్ని, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి అని అన్నారు. అప్పటికి కూడా ఇంకా నేను కళ్యాణ్ సార్తో మాట్లాడలేదు. అయినా నేను ఆ కేసు గురించి చెప్పలేదు, కేసు గురించి మాట్లాడాలని అయితే జరగలేదు. తర్వాత కళ్యాణ్ సార్ వచ్చారు, మేము కళ్యాణ్ సార్నే వెళ్తున్నాము. అండ్ నా కేసు గురించి నేను మాట్లాడడమో, కేసు టేకప్ చేయాలనో, నా కేసు గురించి మాట్లాడాలి అని అయితే నేను అతనితో మాట్లాడలేదండి. మరి నేను ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అందరికీ వచ్చినట్టే తనకే వెళ్ళింది. ఆ మెసేజ్ పంపించిన తర్వాత కూడా నేను అతనితో కాల్ కూడా ఏం మాట్లాడలేదు. పొద్దున లేచేసరికి నాకే షాకింగ్ గా ఉంది. ఈ కాల్స్ చూడడం కానీ, అతను లెటర్ చూడడం కానీ, మరి అతను ఎందుకు వెళ్ళారో, దేని గురించి వెళ్ళారో నాకు తెలియదు. ఆయన నాతో మాట్లాడినప్పుడైతే నాకు చెప్పారు, అండ్ గ్రౌండ్స్ లో నీ కేసు నిలవదు, నీకు అన్ని తప్పుడు సెక్షన్స్ పెట్టారు అనుకుంటూ అయితే నాకు చెప్పారు. అది మరి నేను బ్లాక్మెయిల్ గా తీసుకోవాలో లేకపోతే నా మంచి కోరి చెప్పారో నాకు తెలియదు. నేను మంచి కోరుతున్నానని చెప్పుకుంటూనే నాకు ఆల్రెడీ డిప్రెస్డ్ గా ఉన్న నేను ఇంకా మా మాటలకి ఇంకొంచెం నేను డిప్రెస్ అయ్యాను. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు? అసలు ఏం జరిగింది? ఆల్రెడీ మీరు ఫైట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, కేసు కూడా నమోదైంది. అయినప్పుడు కూడా మీరు సూసైడ్ ఎందుకు చేసుకోబోయారు? నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ రాజేనండి. ఆ రాజు కోసం నేను ఫైట్ చేస్తున్నాను. వస్తాడో తెలీదు, వస్తాడని నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను. నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్ లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతాను. కలిసి ఉండాలని కేసు పెట్టడం కాదండి, పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 months అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను. అంటే ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అవును, అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవుతున్నామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ పైన కేసెస్ పెట్టామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ అందులో తీసుకుంటామని అసలు నార్సింగ్ పోలీసులు ఏం చెప్తున్నారు? నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్ గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక పోనీ ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్ కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ల ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్ గా లేను కదండి. నాకు 1-2 days టైం పడుతుంది. ఆ 1-2 days టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను.
చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. కంటిన్యూ అవుతుంటే మీరు రాజస్థాన్తో మాట్లాడి మధ్య మత్తులో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్ గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బర్స్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్ కి నేను తిరిగి ఇచ్చింది. ఈ బొమ్మ పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. చర్యలు తీసుకుంటా ఉన్నారా లేదా? మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? అసలు రాష్ట్రంలో నార్సింగ్ పోలీసులను కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే మీరు కేసు పెట్టి దాదాపు చాలా రోజులు గడుస్తుంది. కేసు కూడా అయింది కదా. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో అండి. నేను అడిగాను వాళ్ళతో టచ్ లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. 3 o'clock స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది, లేదా అతను యాంటిసిపేటరీ గానీ క్వాషిక్ గానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళు ఒక టీం ని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్ కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డిఏ గాని 3 కలుసు. నిన్న ఏమో వాళ్ళ బోనాలకు సంబంధించిన బందోబస్తు, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ టీమ్ ని చూపించడం జరిగిందండి. ఈ రోజు మా స్టేట్మెంట్స్ 3 o'clock తీసుకున్న తర్వాత 4 o'clock వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏఎస్ఐ గారిని టీం ని కూడా అతనికి ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉన్నదో దానికి పంపిస్తామని చెప్పారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అనేటువంటి విధానంలో నిన్న మాకు చెప్పినప్పుడు ఈ రోజు మాకు శనివారం నాడే క్లారిటీ ఇచ్చేసేయండి సార్, సో దట్ సోమవారం నాడు మీ చర్యలు మాకు సంతోషకరంగా లేకపోతే మేము తెలంగాణ హైకోర్టుని గౌరవప్రదంగా అప్రోచ్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి జాప్యం గురించి మేము మా పిటిషన్ ఫైల్ చేసుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి, అక్కడ ఉన్నటువంటి డిఏకి, ఎస్హెచ్ఓ కి కూడా డైరెక్షన్స్ తీసుకుంటామని చెప్పాం. అవర్ డ్రాఫ్ట్ విత్ ప్రూఫ్స్ ఈజ్ రెడీ. ఇఫ్ నో కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రాపర్లీ ఫర్నిష్డ్ బై టుడే, మండే మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లో ఎస్ఆర్ నెంబర్ తీసుకుంటాం. ట్యూస్డే కాజ్ లిస్ట్ లో వచ్చేటట్టు చూసుకుని ట్యూస్డే మేము ఆర్గ్యుమెంట్స్ ని కమెంట్స్ చేస్తాం. విత్డ్రా చేసుకోమని మీకు డబ్బులు ఆఫర్ చేసినట్టు కూడా తెలుసు. ఎవరు చేశారు, ఏమని చెప్పారు? వాళ్ళు మెసేజెస్ ఏమని పెట్టారు? సో వాళ్ళ మేనేజర్ అని ఒక నంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ లాయర్ అని ఒకరు 5 crores ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలని అడిగారు. అవును రాజ్ తరుణ్ లాయర్ అని చెప్పారండి. అక్కడి నుంచి థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. అండ్ వీడియోస్ పంపించి నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు, హై ప్రొఫైల్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాము, తెలుస్తుంది ఇప్పుడు నీకు అని చెప్పారు. పెట్టుకోండి. ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అని అంటే నేను సైలెంట్ గా హౌసే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని, మరి అదే ఇల్లు నీకు ఇస్తాను కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను అది దాటేసి వచ్చి నాకు మంచి కోసం నేను ఫైట్ చేస్తున్నాను. మరి ఆ ఇల్లే కావాలనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని, పోనీ రాయించి ఫైట్ చేసుకునేదాన్ని. నేను రాస్తారని అడుగుతున్నానండి. ఇప్పుడు వదిలేసిన అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను ఖాళీ చేయించి ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను మంచిదాన్ని ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చాననే అతను నా మీద కోపం, మాల్వీని నేను తిట్టాననే అతని మీద కోపం. ఇంతవరకు వచ్చిన తర్వాత అతను మంచి వేళ ఎలా ఉంటాడండి? అఫ్ కోర్స్ కొంచెం చిన్నగా ఇల్లు ఎవరికి కావాలండి? ఇల్లు అవసరం లేదు, అతను మా అల్లుడుగా మాకు రావాలి, అంతేగాని ఆయన పైసా అవసరం లేదు, ఆయన ఇల్లు అవసరం లేదు. మా ఉండదాగలో గుడి చేసుకొని మేము అల్లుడు కూతుర్ని ఉంచుకుంటామండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆయన ఇల్లు అవసరం లేదు, ఆయన ఆస్తి అవసరం లేదండి. మీరు మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత మీరు పోలీసులతో టచ్ లోనే ఉన్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాస్ చేస్తూనే ఉన్నారు, అడ్వకేట్ గారు ముందుకు రావడం జరిగింది, ఇదంతా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. సో దేనికి ఇంకా మీరు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చినంత ఒక వైపున మీకు ప్రతిదానికి సంబంధం, ప్రతిదానికి కూడా మీకు ఒక
విషయం అనేది మీకు జరుగుతూనే ఉన్నప్పుడు పోలీసుల ద్వారా కావచ్చు, ఇటువైపు అడ్వకేట్ ద్వారా జరుగుతున్నప్పుడు అసలు మీరు ఆత్మహత్య మళ్ళీ ఇక్కడ డిప్రెషన్ లోకి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి మీకు? దాడి నాకు బెదిరింపులు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే మాల్వే నుంచి స్టార్ట్ అయ్యాయండి. గత 8 months నుంచి ఆవిడ ఎలా అయితే ప్రతిదీ నువ్వు ప్రూవ్ చేసి మాట్లాడు అన్న దగ్గరే ఒక ఎవిడెన్స్ ఒకటి క్రియేట్ చేయాలి అన్న ఒక ఆలోచన నా మైండ్ లోకి వచ్చింది. అది చూసి మాట్లాడితే తప్ప ఆవిడ నిజమన్నది ఒప్పుకోదు. అక్కడి నుంచి మొదలైంది. నిన్న ఇప్పుడు వరకు మీడియా వరకు కూడా ఏదైనా చూపించి మాట్లాడితేనే నమ్మే డే అన్నది వచ్చింది. పోనీ నేను చూపించి మాట్లాడాకైనా ఇప్పుడు కూడా దాడి నా మీదే. కానీ మరి అలానే రాస్తారు తల్లిదండ్రులు ఉన్నారు, మరి మాల్వీ మల్హోత్రా తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటువైపు ఏం వెళ్ళిందండి? ఒక్క ప్రశ్న ఏం వెళ్ళింది? రాజు మాట్లాడాలి అని లావణ్య మాట్లాడాలి, మధ్యలో మాల్వీకి మాట వద్దండి. మాల్వీ మాకు వద్దు, రాజు అండ్ లావణ్య ఇద్దరి మధ్యలోనే ఘర్షణ ఉండాలి. కరెక్టే కానీ ఆ మాల్వీ పేరు తీసింది ఎవరు? తీసిందంటే వినండి, తను ప్రెజర్ చేస్తుంది. తను చెప్పండి లావణ్య మీరు చెప్పండి. నాసిక్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందే మాల్వీ పైన, అది తండ్రిగా అతనికి అతని కోడలో లావణ్య అంటే మీరు చెప్పండి. మాల్వీ పేరుని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు మాల్వీ ఎందుకు వద్దంటున్నారు? అంటే మా డాడీని నా పేరుతో నేను హర్ట్ అవుతున్నాను కదా, అందుకు వద్దంటున్నారు. ఆ పేరు నుంచి నా ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా, అందుకు వద్దంటున్నారు. అవునండి, మా ఫాదర్ ఇంటెన్షన్ వేరు. ఫైనల్ అవుట్పుట్ ఏంటండి? రాస్తారు మీద కేసు పెట్టారు, ఇప్పుడు ఆయన ఏమంగా అక్యూజ్డ్ గా ఉన్నారు. అతన్ని జైలుకి పంపించడం మీకు వేమా, లేదంటే తనకి కౌన్సిలింగ్ ఇచ్చి మీ దగ్గరికి పంపించడం మీ లక్ష్యం? ఇప్పుడు అతను కావాలి, అతని కోసమే అతను నా భర్త అనే ఫైటింగ్ అండి. అతను జైలుకి వెళ్ళాలని కాదు, అతని ఉద్దేశం అది. నేను అమ్మాయితో ఉండను, అవసరమైతే జైలుకి వెళ్తాను అన్నది అతని స్టేట్మెంట్, నాది కాదు. అదే అండి, ఇప్పుడు అదే పోలీసులు ప్రూవ్ చేస్తారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, ఫోన్ అయింది కదా, ఆయన పద్ధతిలోనే పెళ్లి చేసుకోలేదు అనుకుందాం. నల్లపోసలు ఎందుకు చేసావు? ఆ అమ్మాయిని ఏ అథారిటీతో, ఏ కేటగిరీలో నీ దగ్గర ఉంచావు? ఏ అథారిటీలో కడుపులకు సంబంధించి బిల్లు కట్టావు? ఏ అథారిటీలో అమ్మాయి ఇప్పటికే నీ ఇంట్లో ఉంటుంది? ఏ అథారిటీలో 15 కుక్కలు తీసుకొచ్చి అమ్మాయి దగ్గర పెట్టావు? ఇప్పుడు చట్టం గురించి, కేసులు అప్లై చేయడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. చాలా మంది రిటైర్డ్ జడ్జిలు ఈ ప్రెస్ మీట్ చూస్తారు, జడ్జిలు సీనియర్ న్యాయవాదులు చూస్తారు. Please kindly educate us where we are going wrong. When there is a deceitful approach and there is some kind of cheating which is involved, which is against the chastity of a woman, 420 గాని, బెదిరింపులకు 506 గాని, 493 గాని ఎందుకు పెట్టకూడదు? ఈ కేసుల మీద గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు, సైటేషన్స్, జడ్జిమెంట్లు దేని మీద ఇచ్చినటువంటిది పబ్లిక్ గాను మీడియా ముఖంగానూ చేసేదా? కోర్టుల సమక్షంలో జరగాల్సింది. మా దగ్గర ఉన్న ఆధారాలు 493 అట్రాక్ట్ చేస్తాయని కోర్టు వారు నమ్మితే, కోర్టు వారు రాజుని ట్రయల్ కి ఇన్వైట్ చేసినప్పుడు ట్రయల్లో మా ఆర్గ్యుమెంట్స్ అనేటువంటివి సస్టైనబుల్ గా ఉంటే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. సార్ దిలీప్ గారు చెప్పండి. ఒక సామాన్య యువతి వెళ్ళి నన్ను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్తేనే ఇమీడియట్ గా ఆ పర్సన్ కు నోటీస్ సర్వ్ చేసి తనను తీసుకొచ్చి విచారిస్తారు. కానీ లావణ్య 2 సార్లు ఫిర్యాదు చేసింది, పూర్తి ఆధారాలు సమర్పించింది. ఇప్పటికీ రాస్తారు అనే వ్యక్తిని పోలీసులు పోలీసులు జాప్యం అనేటువంటి దాని మీద పోలీసులతో బాహాబాహి దిగాల్సిన అవసరం న్యాయవాది వృత్తిలో ప్రతిరోజు కోర్టుకెళ్లి ప్రాక్టీస్ లో ఉన్న మాకైతే అవసరం ఉండదు. జాప్యం ఉంటే మాకు లీగల్ రెమెడీస్ ఉన్నాయి. మేము వారు సఫిషియెంట్ టైం అడిగారు. తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి బోనాలు తదితర అంశాల మీద వారికి ఉన్నటువంటి బందోబస్తు సమస్యలు వివరించారు. ఈ రోజు కూడా మాకు సరైనటువంటి రెమెడీ చూపించకపోతే we have all rights to approach to Honorable High Court of Telangana under writ of mandamus. Sir, we don't want to make any personal level comments because legal గా మేము బౌండే ఉన్నాం. పోలీసులతో సహకరిస్తూ మేము వారితో ట్రావెల్ అవుతా ఉన్నాం. ఎక్కడా కూడా ఒక లూజ్ కమెంట్ నా క్లయింట్ కూడా చెయ్యొద్దనే వారించడం జరుగుతూ ఉంది. దానికే మేము స్టిక్ ఆనే ఉంటాం. పోలీసులు కేసు కట్టిన కేసు మీద దర్యాప్తు చేయాలా, చర్యలు తీసుకోవాలా, ఇది వాళ్ళు కాదు, ఎవరు అవాయిడ్ చేయలేరు. మధ్యలో నా క్లయింట్ కి పోలీసుల ద్వారానే చిన్న పార్టీ ఫెయిలర్స్ ఇప్పిస్తా ఉన్నారు వేరే స్టేషన్ తో. ఈ కేసుని రిఫరెన్స్ లో ఇన్వెస్టిగేషన్ లో తీసేస్తారంట, అసలు ఈ కేసు అంటే మీరు ఎన్ని రకాల జాప్యమైనా చేయండి, ఎన్ని రకాల కుయుక్తులైనా పన్నండి, మా దగ్గర ఉన్న ఆధారాల్లో ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి బలం ఉంది. కోర్టుల ముందుకు తీసుకెళ్తాం. మాట వరుస కోసం చెప్పట్లా. హైకోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మా కోర్టులు న్యాయ వ్యవస్థ మీద నాకు కానీ, నా క్లయింట్కి కానీ, నా కుటుంబ సభ్యులకు కానీ పూర్తి స్థాయి విశ్వాసం ఉంది.
మా దగ్గర ఉన్న ఆధారాలు పెడతాం. కాదు అంటే దీనికి ఖచ్చితంగా అవసరం అనుకుంటే రివిజన్ కోసం మేము సుప్రీంకోర్టు గుమ్మం కూడా లావణ్య గారు, మీరు ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మీ సన్నిహితులందరూ కూడా ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేశారు. వితిన్ సెకండ్స్ లోనే ఆ మెసేజ్ ను డిలీట్ చేశారు. అసలు ఆ మెసేజ్ ను ఫార్వర్డ్ చేయడం మళ్ళీ వెంటనే డిలీట్ చేయడం ఉద్దేశం? నేను చనిపోదాం అనుకున్న మాట నిజమే. అదే రాస్తారు. ఇప్పటికైనా మీ అందరికి ఒకటే చెప్తాను, అతను నాకు డైరెక్ట్ గా ఏదైనా వద్దు అని చెప్పున్నా నేను అతని మీద ఉన్న ఇష్టంతో అతన్ని వదిలేయడం జరిగేది. కానీ అతను నన్ను చెడు చేయాలి అని చేసి తప్పుడు దాన్ని చూపించి వదిలేయాలంటే మాత్రం అది నేను ఎప్పటికీ ఆపను. ఆ పోరాటంలో జరుగుతున్న నాకు ఇవన్నీ దెబ్బలు, ఈ మాటలు చాలా చాలా వేదనకు గురి చేశాయి. ఇంకా బతకొద్దు అన్న దాంట్లోనే చచ్చిపోదాం అనుకున్నాను. ఆయన చావు కారణం ఇప్పటికి పోయినా ఎప్పటికి పోయినా ఒకవేళ ఎవరైనా చంపినా కూడా అది మాల్వి మల్హోత్రానే అంటాను. ఒకవేళ వాళ్ళిద్దరు విడిపోయి అక్కడి నుంచి అతను వచ్చేస్తే ఆమె కాకపోవచ్చు, కానీ ఇప్పుడు పరంగా అయితే ఆమె. ఆ విషయం కూడా అందరికీ తెలియాలనే నేను పంపించాను. పంపించిన తర్వాత ఈలోపు మా పేరెంట్స్ కానీ సార్ వాళ్ళు కానీ అంతా మాట్లాడి ఇది చేశారు. కొద్ది క్షణాలే కాదండి, ఒక 5 minutes 10 minutes టైం పట్టింది. ఆ తర్వాత అందరికీ డిలీట్ చేసేసాను. మేమంతా క్లియర్ చేసుకున్నాం, అర్థం చేసుకున్న మీడియా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు ట్రబుల్ చేయలేదు. బట్ మరి ఆ రాజేష్ అని ఆయన మార్నింగ్ అంతా ఇప్పుడు ఇది చేసి ఇదంతా ట్రబుల్ అయింది. ఓకే, నేను మెసేజ్ పెట్టడానికే తప్పు అంటే నా ఎమోషన్స్ అలా వెళ్ళాయి, స్టేట్ ఆఫ్ మైండ్ నాది అలా ఉండింది. లేదు, అది అబద్ధం, అది ఖచ్చితంగా అబద్ధం. అది మెసేజ్ నా దగ్గర ఉంది. వాట్సాప్ అయినప్పటికీ కూడా నేను కాల్ అన్నది రికార్డ్ చేస్తున్నాను. నా సేఫ్టీలో కూడా నేను ఉండాలి కదా, నా దగ్గర కాల్ కూడా ఉంది. మాట్లాడిన ప్రతి వర్డ్. సో అతను నాకు మెసేజ్ ఎందుకు చేయడం జరిగింది, ఆ కాంటాక్ట్ ఎవరు చేయడం జరిగింది, అతను మూవీస్ ఎందుకు చేస్తున్న మూవీ ఏంటి, ఓకే లావణ్య గారు అంటే మీరేనా అని. నేను ఇవాళ ఆల్రెడీ మీ గురించే ప్రెస్ మీట్ ఒకటి మాట్లాడాను. బట్ నా ఉద్దేశం అది మాట్లాడడం అని కాదు, మీరని తెలియదు కదా నాకు కూడా అని అలా మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు అప్రోచ్ అవుతున్నారు. ఇవాళ నైట్ మాట్లాడుతున్నాను అని మాట్లాడారు. అంతే తప్ప సెకండ్ ఒపీనియన్ అని అయితే జరగలేదు. జస్వంత్ కేసు విషయంలో కళ్యాణ్ దిలీప్ ఏమో వాళ్ళ తరపున చేశాడు, వాళ్ళ అన్నయ్య అబ్బాయి తరపున ఏమని చెప్పాడు మనకి? అబ్బాయి తరపున సార్ వాదిస్తే అమ్మాయి తరపున ప్రియా సంథింగ్ ఏదో నేను చెప్పారు. అతను వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్మాయి తరపున వాదించడం. మీరిచ్చే కంప్లైంట్స్ రాష్ట్రంతో కలిసి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం. అది పోలీసుల పని కాదు కదా. ఏమని? రాష్ట్రంతో కలిపి మేము ముందుకు ఫార్వర్డ్ అవుతామని. అది పోలీసుల పని కాదండి. నాకు జరిగిన అన్యాయంకి, నాకు జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 10 ఏళ్ళు నేను కలిసి ఉన్నాను. మరి ఈ రోజున ఇప్పుడు కూడా పోనీ అఫేర్ దాన్ని వదిలేసేదాన్నండి. నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అన్నది తప్పు. వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు? ఫస్ట్ ఏమో మీడియా ప్రెషర్ చేస్తుంది అన్నాడు, డ్రగ్స్ కేసు అన్నది చెప్పారు. మరి నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. నా మీద ఒకటి కేసు అనేది పెట్టి పంపించారు. వాళ్ళ మాట ప్రకారం నేను ఉన్నాను. ప్రిజన్ అన్నారు, ప్రిజన్ కి పంపించారు. ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను, నా మనిషి లేడు ఏంటి అని కారణం చూపిస్తే మీడియా అని చూపించారు, పోలీసులను చూపించాడు, మీడియా అని చూపించాడు. సరే అని అది 2 నెలలు వెయిట్ చేస్తున్న ప్రాసెస్ లో అసలు నిజం ఏంటి అంటే మాల్వితో నేను అలానే పోలీసుల మీద పడలేదు, మీడియా మీద పడలేదు, మీ వల్ల ఇలా జరిగింది అని. అది అతను రీజన్ గా వాడుకున్నాడు. ఓకే, మీడియాలో నాది వచ్చింది, డిఫేమ్ అయ్యాను, కరెక్టే. కాకపోతే అది నేను నిరూపించుకుంటాను. మళ్ళీ కోర్టులో నేను నిర్దోషి అని బయటకు వచ్చిన రోజున నేను ఆ పేపర్ పట్టుకొని మాట్లాడొచ్చు అన్న ఒక ధైర్యంతో నేను పోలీసులది, మీడియాది కూడా హార్ట్లో పెట్టుకొని ఉన్నాను. బట్ ఈ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి లావణ్యను వదిలేసిరా అని చెప్పడం, నా 10 ఏళ్ల జీవితం అన్నది పోవడం, దాని గురించి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళానండి. దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి. పోనీ మీకు ఒకవేళ కథ అన్నది అర్థం కాకపోతే క్లియర్ గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడుగు, లేకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరుకుతుందో, లూప్ దొరుకుతుందో అన్న దగ్గర మీరు ఒకవేళ పుల్ చేయాలని చూస్తే ఇది నా జీవితం అని నేను చెప్తున్నాను. మీరు మాత్రం ఆత్మహత్య గురించి పక్క పెట్టండి, మీరు ధైర్యంగా ఎదుర్కోవాలని మేము మీడియా పరంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎదుర్కొంటానండి, మీరు ఉన్నారని చెప్పండి. మీరు ఆత్మహత్యని అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దండి. అట్లా నిర్ణయాలు తీసుకుంటే మీడియా కూడా వదిలేస్తామని చెప్పాలండి. రాత్రి పిల్ల మీద డిలీట్ అయింది, రాత్రి మెలుపు తిట్టడం వాళ్ళ నాన్నగారి మీద కూడబెట్టి తీసుకెళ్ళి అయిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి చర్యలు చేస్తాం వల్ల మీడియాకి కానీ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు పిల్లని పబ్లిక్ గానే మందలిస్తున్నాం. ఎందుకంటే అందరూ పిచ్చోళ్ళు అవుతాం. ఇందులో పని కట్టుకున్నంత పెద్ద పెద్ద కవరేజ్ పెద్ద పెద్ద పొలిటీషియన్లకు కూడా రాదు. ఈ పిల్లకి ఇంతలాగా నేను ఎప్పుడు మీడియా మీద వేరే ఒపీనియన్ ఉండేవాళ్ళని పిల్ల విషయం నిలబడ్డాను. ఎందుకంటే హార్ట్ రెస్పాండ్ అయింది. ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేశారు, బాబుకి మందలించారు, రాత్రి ఫోన్ చేశారు, ఇచ్చారు. మీరు అన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ పార్టీ కేసులో హేమ పేరు వినపడగానే హేమ ఉంది అని మా అసోసియేషన్ వెంటనే తన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ యాక్షన్ తీసుకుంది. ఈ రోజు రాస్తారు పైన మీరు అన్ని ఆధారాలు మీడియా ముందు ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే
సెక్షన్స్ కూడా ఫైల్ అయిపోయాయి. మరి మీరేమైనా మాను అప్రోచ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మా దృష్టికి ఈ విషయాన్ని ఆల్రెడీ తెలుసు, చాలా వైరల్ గా మారిపోయింది. సో మా ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోలేదు, అంటే కేవలం పెద్ద హీరో అని చెప్పి వదిలేసారా, లేకపోతే మీరేమైనా మాను అప్రోచ్? డెఫినెట్ గా అప్రోచ్ అన్నది అయితే నేను ప్రతి పాసిబుల్ వేలో వెళ్తానండి మనిషిని వెనక్కి దక్కించుకోవడానికి. ఇప్పుడు అతను వద్దంటున్నాడు కదా, వెనకాల పడతావేంటి సైకోలాగా అని అందరికీ అనిపించవచ్చు. కాకపోతే మా కనెక్షన్, మా ప్రేమ మాకు మాత్రమే తెలుసు. అది లేకపోతే 10 ఏళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు మేము కొట్టుకుంటున్నాము, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నాము, అవి కరెక్టే. బట్ అవి దాటేసి వస్తే లేదా వాటికి వెనక్కి వెళ్ళినా మా ప్రేమ మాకు తెలుసు, మా కనెక్షన్ కూడా మాకు తెలుసు. ఎఫెక్షన్ అన్నది నిజం. దానికి నేను వాల్యూ ఇచ్చా, ఇంకా ఫైట్ చేస్తున్నాను, మనిషికి వాల్యూ ఇస్తున్నాను. ఇంకా అతను యాక్టర్ అన్న నేమ్కి నేను మాకు కూడా వెళ్ళి అయితే జరుగుతుందండి. జాగ్రత్తగా ఉంటాను సార్. నిన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వీక్ గా ఉన్నాను. ఫిజికల్ గా నాకు తెలీదు, బ్యాక్ పెయిన్ నాకు లేదు సార్. అది అందరికీ జరిగే ఒక ప్రాసెస్ లోనే ఈ దాడికి నేను వీక్ అవ్వడం తప్ప నా మెంటల్ స్టెబిలిటీ లేక అయితే కాదు. అది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. లావణ్య మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరేమో ఇంత జరిగినా సరే మా ప్రేమ తెలుసు, నాకు రాజు కావాలి అంటున్నారు. కానీ మీరు కేసు పెట్టిన తర్వాత రాజ్ తరుణ్ స్పందిస్తూ ఆమె నా రూమ్ లోనే డ్రగ్స్ తీసుకుంది, నా ఫ్లాట్ లోనే ఇంకొక వ్యక్తితో ఉంది, మస్తాన్ సాయిని ఒక కొత్త తీసుకొచ్చాను, తను ఒక డ్రగ్ అడిక్ట్, తను ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిందని మీ పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీనికి ఏమంటారు? నేను ఒకవేళ డ్రగ్స్ అదే ఇంట్లో రాజ్ తరుణ్ అలా ఉండగా ఎదురుగా మొత్తం మీ క్యారెక్టర్ అంతా కూడా చాలా బ్యాడ్ చేస్తూ మీడియా ముందు చెప్పాడు రాస్తారు. మీరు మాట్లాడినటువంటి ఆడియోలో కూడా సేమ్ ఆ మస్తాన్ సాయి వచ్చి పోమని చెప్పని రాముని రమ్మని మీరు వేడుకున్న విధానం కూడా అలాగే ఉంది. ఏం చెప్తారు? నువ్వు రా, నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు రా, నీతో స్పెషల్ గా టైం స్పెండ్ చేస్తాను అన్నది ఉండదండి. ఆ రికార్డింగ్ మీరు కరెక్ట్ గా విన్నట్లయితే. ఒకవేళ మాట్లాడేదైతే రాజ్ని పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడతాను? 3 days నుంచి మాకు గొడవ జరుగుతుంది. ఇప్పుడు కథ మొత్తం ఒక 3 రోజుల కథ చెప్తున్నప్పుడు 3 రోజులది చెప్తే బాగుంటది కదా. ఎండింగ్ ఒక 5 minutes మాట్లాడిన కాల్ ఒకటే వినిపిస్తాయి, మీకు అర్థం కాకపోవచ్చు. ఆ 3 రోజులు నన్ను అదే సైకోగా, నేను పిచ్చిదానిలాగా నన్ను పోర్ట్రే చేశాడు. ఆ కాల్ కి 1 month ముందు రాజ్ హిమాచల్ ప్రదేశ్ మండి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ని కలిసి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ తో, ఈ అమ్మాయికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, సో అమ్మాయితో నేను సంసారం చేయలేను, అమ్మాయితో నేను ఉండలేను, ఇంకో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతున్న టైంలో నాకు మాల్వీతో పరిచయం ఏర్పడింది. నేను మాల్వీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మాయి ఫాదర్ కి చెప్పడంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ సరే నువ్వు లావణ్యని వదిలేస్తే మేము పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఈ అబ్బాయి అది నాకు తీసుకొచ్చి నేను పిచ్చి అన్నది పోర్ట్రే చేయాలి, ప్రూవ్ చేయాలన్న దాంట్లోని ఇచ్చిన రిజల్ట్ అండి. నేను అది కౌంటర్. మీ పైన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే గుంటూరులో నమోదైన కేసు చూపిస్తున్నాడు, తను ఎఫ్ఐఆర్ పట్టుకొని అది కూడా చూపిస్తా ఉన్నాడు. ఇంతగా ఆ కేసు క్లోజ్ అయినట్టేనా? మాత్రం దాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఆషామాషి కేసు కూడా కాదు. అవును కరెక్టే. ఇప్పుడు చూపిస్తుంది ఏదైతే ఉందో అది సీక్రెట్ గా ఉన్నది ఏదో కాదండి. నేను పబ్లిక్ గా బయటకు వచ్చి అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయింది. నేను కోర్టుకు వెళ్ళి 164 కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక లీగల్ ప్రొసీజర్ లో వెళ్తుంది, దాన్ని అలాగే ఉండనిస్తే బాగుంటది. అది ఏమైనా సరే కేసు గానే చూడాలి. అండ్ నేను రాజ్ తరుణ్కి చెప్పకుండా కేసు వెళ్ళడం అన్నది అయితే అబద్ధం. నన్ను ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరు కోర్టుకు వెళ్ళడం కానీ, పోలీసులతో మాట్లాడడం కానీ అన్ని రాజ్కి తెలుసు. ఒకవేళ నా డివైజెస్ ఏమైనా పోతాయేమో అని చెప్పి రాజ్ ఫోన్ లోనే, అంటే మా 2 phones సింక్ అయి ఉంటాయి, రాజ్ ఫోన్ లోనే ఒక ఫోల్డర్ కూడా నావి నేను అతనికి ఇవ్వడం జరిగింది, అతని దాంట్లోనే దాపెట్టడం జరిగింది. మరి అప్పుడున్న ఫ్రెండ్ మరి 1 year లో నుంచి ఆ కేసు జరిగి 1 year అవుతుంది, మరి వదిలించుకోవాలి అనుకుంటున్న అతను 1 year నుంచి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఈ రోజు నేను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ కేసు మ్యాటర్ మాట్లాడుతున్నాను? 376 పెట్టు అని మహానుభావుడు వాయిస్ క్లిప్ ఉందండి. ఈ సెక్షన్ కదా మస్తాన్ గారు దోల తీర్చాలి, ఆడికి 376 పెట్టాడు బుద్ధి రావాలని గైడ్ చేసిన మహానుభావుడు. అది అలా ఎలా పెడతావు, అది రేప్ కేసు అంట కదా అని తెల్లారి పొద్దున్న ఇప్పుడు మీరు మాతో మాట్లాడినట్టే గుంటూరు డిఏతో కూడా మాట్లాడతారు కదండి. ఈ పెళ్ళి సార్ అతనితో పెట్టాల్సిన సెక్షన్ వరకే, రాంగ్ రేప్ కేసులో వద్దండి, ఆట్ల మీద ట్రైల్ చేద్దంటే నువ్వు రాసి ఇవ్వమ్మా అంటే పిల్ల రాసి ఇచ్చింది. చెప్పండి సార్. ఏమంటున్నాడంటే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది, అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటూ వచ్చాను. అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది, మస్తాన్ తో కలిసి డ్రగ్ పెడ్లర్ గా మారింది, అందుకే నేను లావణ్య దూరం పెడుతూ వచ్చాను అనేది నేనన్నా సార్. ఇప్పుడు ఆయన చెప్తూ అయితే వెళ్ళాడని ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చాడు, మళ్ళీ తర్వాత వచ్చే మొహం కూడా ఎప్పుడు చెల్లలేదు అతనికి. రోజు మేమే వస్తున్నాం, మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం. ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్ కి మొన్న చెప్పు, నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం. రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు.
దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్ కి, రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ అయితే ఇంట్లో ఉందో అది ఈ అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్న వాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానుంచి 3 ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లలను చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు. తన మొబైల్లో, తన ఐప్యాడ్ లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి ముఖం మీద ఇయ్యాలా, నువ్వు ఎంత కామాంధుడివా, ఎంత వెమనైజర్వా, ఎంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరానికి పని చేయదని చెప్పాలా, లేదా ఈ అమ్మాయి సంస్కారహీనురాలని చెప్పాలా. వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు అంటగట్టి చెప్పలేడు. కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో, కోపోద్రిక్తుల్లో తెట్టిన బూటులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల్ల పగలగొట్టినటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి ఇట్ల గురించి రాజస్థాన్ బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి ఇట్ల గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని పోనీ అతను చెప్పేమని మేడం మొన్న ఒకటే మాట చెప్తాను. ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి, ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయం అయినా రాజస్థాన్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజస్థాన్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్క్యారేజ్, ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో సిడి ఫైల్ తో సహా ఉన్నటువంటివి రాజస్థాన్ కాదా డబ్బులు కట్టింది. పోనీ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో, ఇవి నిరాధారమనో, అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో, ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో, హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. సార్ బయటకు వచ్చి చెప్పారు కదా, తనలో అంటే తనతో ఒకేసారి వచ్చింది మళ్ళీ ఇప్పుడు అలాగే అదేనండి కరెక్టే, కానీ పెళ్లి జరగలేదు, కావాలనే చేస్తుంది. ఆయనకి మరి అప్పుడు పెళ్లి జరగలేదు ఉంది, సాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా ఉంది. అండ్ అలాగే నన్ను డబ్బులు అడిగింది అని కూడా ఆయన ఒక ఫోన్ లో వీడియో చూపించారు. నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు ఎంత అడిగానండి? ఒక్క నిమిషం ఆవేశపడదు. ఇంకో ఒక్క నిమిషం కంగారు ఉండదు. ఇంకో వీడియోలో 15 కుక్కలు మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంట, నేను నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ గాని, రాయల్ కెనైన్ గాని, ఫుడ్ గాని. మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు తీసుకొచ్చి పెడుతుందమ్మా? అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదనతో కడుపు రగిలిపై మాట్లాడుతున్నాం. మరి రాజ్ తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు, మీడియాకి ప్రజలకి చెప్పాలా. తన పెట్టినటువంటి పిల్లల్ని అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని ఈ నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త హీరోలతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఇంత కట్టుబడి బతకాలా? ఇంత కట్టుబడి తన కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడ్కి అన్ని అబద్దం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్ తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిల లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, నా క్లయింట్ ఎదుర్కొంటూ మాట్లాడుతున్నా. ఆవేశాలు, ఇమ్మెచ్యూరిటీ, స్పీడ్ గా మాట్లాడాలు, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు. అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి, నువ్వు కడుపులు తీయించుకున్నావు, లేకపోతే నీ కోసం ఈతపాదలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడే అని చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారా? మస్తాన్ సాయి అన్నవాడితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సాయి, కూర్చోబెట్టి మస్తాన్ సాయి, కాల్ డేటా తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేద్దాం. నింద నిరూపితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపసు తీసుకున్నట్టు నేను కృషి చేస్తా. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాలేజ్ అన్నం పెడతావు అంటే ఒక్కసారి
మాట్లాడే మాటలో అరే నా కుక్కలను కూడా ఇప్పటికీ పెంచుతుంది కదా, నా తల్లిదండ్రులు సాకింది కదా, నా తండ్రికి సేవ చేస్తుంది కదా, రోగం వస్తే నా తల్లికి చేస్తుంది కదా సేవని, కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలు ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పును తప్పించుకోవడం కోసం తప్పును నిందలేస్తా వెళ్తా ఉంటే ఈరోజు కోర్టులో ఆ 2 డ్రగ్ కేసులకి సంబంధించినటువంటి క్వాష్మెంట్ మాల్వి మల్హోత్రా పెట్టిన దానికి కూడా చేసాం. మంగళవారం నాడు నెంబర్లు రాగానే కేసు ప్రొసీడింగ్స్ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. రోజు మీడియా ముందుకు వచ్చేటువంటి ఆసక్తితో అనాసక్తితో లేదు, ప్రజలకి జరుగుతున్న ఉదంతం మీద ఎన్నిసార్లైనా ఓపిక్గా వాస్తవాలు కోట్లలో జరుగుతున్నటువంటి ఉదంతాలు తెలియచేస్తూ ఉంటాం. సార్ హర్యానా రిధి కుమార్ పైన కూడా లావణ్య ఆరోపణలు చేశారు, మరి వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఆధారాలు మీకు ఇప్పుడు చూపించుకుంటూ వెళ్తుంటే నాది లోతుగా అవుతుందండి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకే ఇప్పుడు మీ అందరికైనా నేను ఏంటంటే ఇప్పుడు ప్రజలు మీ అందరు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక ప్రాబ్లం అని వచ్చాను, ఆ ప్రాబ్లం అని వచ్చింది మెయిన్ అది వెళ్ళకుండా ఒకటొకటి లింక్ వచ్చి దానికి ఒక క్వశ్చన్ అండ్ నేను ఒక ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్ లో నుంచి ఇంకొకటి అలా వేరే దారి ఉన్నాయి సార్, డెఫినెట్ గా ఉన్నాయండి, డెఫినెట్ గా ఉన్నాయి. ఏవండి ఒక్క సెకండ్ నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఇందులో రాస్తారని తప్పుడు వాడు అని కూడా బయటకు వచ్చి చెప్పలేదు. నాకు 10 ఏళ్ళు నుంచి ఉన్నాను, వెళ్ళిపోయాడు అని చెప్పిన దాని తర్వాత అతను వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడిన తర్వాతే నేను ఇది మాట్లాడాను. అండ్ అతను మాట్లాడాడు కాబట్టి నేను ఏదో తప్పుడు పేర్లు చెప్పలేదు. నేను ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యానో ఆ పేర్లు మాత్రమే విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రేపొద్దునైనా సరే మాట తప్పకూడదు అన్న దగ్గరే నేను ఆ పేర్లు ఎత్తాను. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నాయో నేను చెవుల్లో విన్నవి ఇలా చూసి వెళ్ళిపోయినవి నేను ఆ పేర్లు కూడా చెప్పట్లేదు. హర్యానాతో మీకు ఏం ప్రాబ్లం అయింది? మళ్ళీ అదే అండి, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని అడిగారు, ఆధారాలు ఉన్నాయని అడిగారు, ఉన్నాయని జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా, అతని దగ్గర ఎందుకుంటున్నావు? ఇప్పుడు మీకు ఆడియో కూడా వినిపిస్తాను సార్, ఒక్క నిమిషం. అమ్మాయి ఏమన్నారంటే హర్యానా ఫోన్ చేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ హర్యానా, షీ బికేమ్ ద మౌత్ పీస్ ఆఫ్ రాజ్ తరుణ్. ఆమె కాల్ చేసి ఏం చెప్పారంటే హర్యానా కెన్ అబ్జెక్ట్ దిస్ ఇఫ్ షీ డిడ్ంట్ స్పీక్ దిస్. ఎందుకలా డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో ఉండిపోతున్నావు, ఎందుకలా తరుణ్ మీద డిపెండ్ అయిపోతున్నావు, వద్దు అన్న మగోడు వెనకాతలు ఎందుకు పడుతున్నావు, నువ్వు జీవితం చూసుకోకూడదు, అన్నింటిలో అక్కడ వదిలేసే నీ లైఫ్ లో నువ్వు ఎక్స్ప్లోర్ చేయంటే ఈ అమ్మాయి రికార్డింగ్ లో సమాధానం చెప్తుంది. నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికే కదా ఒక డీజే కింద అంత పెద్ద ఈవెంట్ లో అవకాశం తీసుకుని నేను గోవా వెళ్ళాను. ఈవెంట్ జరుగుతున్న టైంలో 3వ రోజుకే రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేశారు, చేసి అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనోడు పూర్తిగా తెప్పేస్తున్నాడు. అంటే నైబర్స్ కదా, వాళ్ళ నైబర్స్ కదా, రాజా రవీంద్ర గారు నైబర్స్ కాబట్టి ఒక పెద్ద మనిషికి ఆయన చెప్పినటువంటి మాటకి అమ్మాయి వచ్చిన తర్వాత రవీంద్ర గారితో సందర్భంలో హర్యానా ఇలా మాట్లాడిందండి, నా కుటుంబ విషయాలను జోక్యం చేసుకుంటే నాకు నచ్చలేదండి అంటే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి పిలిచి ఈ అమ్మాయి సారీ చెప్పినటువంటి ఆడియో క్లిప్ ఉన్నాయి. హర్యానాకు సంబంధించి 2, ఆ రిధి అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు పోలీస్ స్టేషన్ లో వినిపించాం, పెన్ డ్రైవ్ లో ఈ రోజు కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇది నా మ్యూజిక్ ఫెస్టివల్ కి నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అండి. గోవా ఆర్టిస్టులు అందరి పేరుతో పాటు నా పేరు కూడా ఉంటుంది, లావణ్య. 2021 అక్టోబర్ 13th అప్లోడ్ చేసిన పిక్చర్ ఇది నా ఇన్స్టాగ్రామ్ లో. ఇది నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ. దీని గురించి అక్కడ ఉన్నాను, అక్కడ ఉంటే నాకు హర్యానా కాల్ ఎంత వస్తుంది ఏంటి నీకు దానికి అని అడిగింది. ఇది నాకు ఆపర్చునిటీ, ఇప్పుడు నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, దీనికి పేమెంట్ అన్నది ఏం లేదు, ఆపర్చునిటీ అవకాశం రావడం అన్నది చాలా ఎక్కువ, డబ్బులు అన్నది ఏం పే చేయరు, మేబీ దీని నుంచి వెళ్తూ ఉంటే ఒక 6 నెలలకు ఏమంత పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అని అంటే అవునా అనుకుంటూ వెటకారంగా వెక్కిలిస్తూ మాట్లాడుతూ నాకు ఇప్పుడు 50,000 వస్తాయి, ఎంతైనా ఇంతేలే ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఒక యాక్ట్రెస్ అని లేదా ఒక యాంకర్ అని గొప్పగా మాట్లాడుతుంటే నేను చెప్పానప్పుడు నువ్వు చేసుకుంటున్న దారి నేను చేసుకోలేక కాదు, ఒక ఉమెన్ వి నువ్వు ఇప్పుడు అంటే ఆవిడ మళ్ళీ నా ఇంట్లో నా రూమ్ లో ఉండి మాట్లాడుతున్న కావాలనుకుంటుంది. ఇప్పుడు సమాధానం నీకు అలాగే చెప్పగలను, పన్ను చూసుకో అని నాకు అమ్మాయికి నాకు ఘర్షణ జరిగింది. అది విత్ రికార్డింగ్ ఉంది నా దగ్గర. నేను టైం వచ్చినప్పుడు నేను అది కూడా సబ్మిట్ చేస్తాను. 2014లో లావణ్య రాజధానిని పెళ్లి చేసుకోవడం చెప్తుంది. ఆ తర్వాత ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో పెళ్లి చేసుకున్నానికి సంబంధించి పెళ్లి చేసుకున్న తర్వాత మీ నోటీసులు తీసుకొచ్చిందా?
ఆ తర్వాత పెళ్లికి సంబంధించినటువంటి ఆధారాలు మీకు ఏమైనా చూపించిందా? ఆ తర్వాత మీరు రాజధానితో మాట్లాడి అల్లుడు మీ ఇంటికి తీసుకెళ్తున్నటువంటి వ్యవహారాలని తనంటూ మా ఇంటికి రాలేదండి. మేమే వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. తను పిల్లలు షూటింగ్లో బిజీ ఉంటారు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం లేదండి. కాబట్టి అన్ని ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నాము. అందరి సమక్షంలోనే గ్రాండ్గా పెళ్లి చేద్దాము అని అనుకుంటూనే ఉండేవాడు. కానీ తన్నే రాంచుకుంటూ లేట్ చేసేయండి అంతే. దాని విషయంలో ఎందుకంటే ఆడపిల్ల అలాంటి మాటలు నాన్నతో రావండి. దాంటే కాదు, మీరు రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేశారు, 70 లక్షలు క్యాష్ కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పుడు 70 లక్షలు అన్నది ఒక్కసారిగా 70 లక్షలు అన్నది ఒక్కసారిగా ఏదో ఇలా ఇవ్వడం అది కాదండి. 11 ఏళ్ళ దీంట్లో నేను 11 ఏళ్ళు టుగెదర్. 2008 నుంచి నాకు అతను మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళమండి. 2010 ఎప్పుడైతే తను ఉయ్యాల జంపాలకి వచ్చాడో, సో 2010 నుంచి ఇప్పటి వరకు నా సైడ్ నుంచి నేను ఇచ్చింది ఏదన్నా ఉంది అండ్ మా పేరెంట్స్ అది కూడా రాసిన అమౌంట్ అనమాట. తను కోవిడ్ అప్పుడు కానీ ఏ విషయంలో కానీ 1 రూపీ ఇచ్చినా కూడా మొత్తం అన్ని ఉన్నాయండి. సో కోవిడ్ టైంలో తను అవసరం వచ్చినప్పుడు అన్ని మీ మీడియాకి ఇన్ఫర్మేషన్ తో మా అడ్వకేట్ ద్వారా అండ్ ఒక్కసారి మెసేజ్ చూడండి. మరి అదే మయాంక్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ ప్రొఫైలే, మళ్ళీ ఫేక్ అని కూడా అనుకోవద్దు. మయాంక్ మల్హోత్రా సార్ మీరు చెక్ చేసి చూడండి. అండ్ అదే ప్రొఫైల్ నుంచి మెసేజెస్. నేను తిట్టాను నా మొగుడుతో ఏం పని అని. అండ్ అక్కడి నుంచి అతను మా మమ్మీని, నన్ను, రాజ్ని ఎలాంటి మాట్లాడినారు, ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు. చాలా అబ్జెక్షనబుల్ గా ఉంటాయి సార్. బట్ చూపించలేదు చాలా అబ్జెక్షనబుల్ మెసేజెస్ అయ్యి. ఇప్పుడు ఏదైతే ఈ కేసులో A3 ఉన్నాడో A3 అనేటువంటి వ్యక్తి అబ్బాయి నోటీస్ చెప్పండి. ఏం కావాలనుకుంటారు ఫైనల్ గా? ఎంతవరకు ఫైట్ చేసి మళ్ళీ సూసైడ్ లాంటివి ఏం చేస్తారు ఫైనల్? నాకు రాజ్ కావాలండి. రాజ్ కోసమే నేను ఫైటింగ్ అంతా. రాజ్ అక్కడ మాల్వి అనే ఒక అమ్మాయిని పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారు. అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ. మరి అక్కడ అతను ఉండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు. ఇంకా ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పానండి? ఫైనల్లీ దిలీప్ సార్, మీకు క్వశ్చన్, ఈ కేసు ఎలా డీల్ చేస్తున్నారు? అంటే ఒక అడ్వకేట్ లాగా డీల్ చేస్తున్నారా, లేకపోతే లావణ్య బ్రదర్ లాగా డీల్ చేస్తున్నారా? అడ్వకేట్ లో చేస్తుంటే బాగానే ఉండేదమ్మా. 7:30 తర్వాత ఎక్కలేదు. కానీ అర్ధరాత్రి 1 గంటన్నర కూడా కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని నిద్ర లేకపోతే ఈ పెళ్ళంటికి పొరుగులు పెడుతున్నాం, డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మనమే కారేసి తిరుగుతున్నాం. కాబట్టి సో మీ సిస్టర్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి సూసైడికల్ టెండెన్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ హర్ ట్రామటైజ్. సో మీరు మీ క్లయింట్ గా గానీ లేకపోతే సిస్టర్ అంటున్నారు కాబట్టి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి ఉంటది. అందులో అక్కడ ఉంది వందనాలు అక్కవత్, ఆ పిల్ల అమ్మాయితో పాటు ఉంటది. అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ రప్పిస్తా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు. ఆ అమ్మాయి కేసు విషయంలో చాలా మంది అడుగుతున్నారు ఏం న్యాయం అని. మనస్ఫూర్తిగా అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోవట్లా. తను ఎక్కడైనా విన్ సిచ్యువేషన్ నాకు ఈ గొడవంతో వద్దు, మన ప్రశాంతంగా ఇలా బతుకుతా ఉంటే బాగుండని ఆశపడుతుంది. కానీ సాధ్యాపసాధ్యం మనందరికీ తెలుసు. కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల. అలాంటి పోరాటం ఆపలేం. అండ్ ఎక్కడైనా అబ్యూస్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇంటర్ షాట్ లో కూడా అబ్యూస్ అన్నది ఏం చేయలేదు. అన్న నంబర్ ఉంది, మళ్ళీ నంబర్ డిస్క్లోజ్ చేయండి. నాకు వచ్చిన మెసేజ్లు నిన్న కూడా మీ ఛానల్ అందరికీ చూపించానండి. వాళ్ళ పాపం ఇచ్చిదో సచ్చిదో తెలియదు కానీ అదేదో 5 రూపాయలు 50,000 రూపాయలు ఏకంగా కోట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కోట్ల రూపాయలు తప్ప ఇంకేం మాట్లాడట్లే. మరి పాపం మరి అంత డబ్బులు ఉన్నాయంటో మనకైతే తెలీదు. థ్రెట్ గురించి అయితే నా వరకు అయితే నాకు థ్రెట్ లేదు, ఎందుకంటే సౌమ్యంగా ఉంటాను కాబట్టి. ఈ అమ్మాయి వరకు అయితే మాత్రం బెదిరింపులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఈ పిల్ల విషయంలో ప్రొటెక్షన్ నేను సరిపోతాను మా నాథపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి ఈ పిల్లకి బోల్ అంత ప్రొటెక్షన్ కావాలని చెప్పం. మన ఆకారం కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు అడిగి వెళ్ళొస్తా ఉన్నాం. అంత సరదా ఏదన్నా ఉంటే అవతల ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చెప్పగలుగుతారంటే వాళ్ళ ఓపిక వాళ్ళకి కూడా చెప్పాలి, తరపు న్యాయవాదికి కూడా చెప్పాం. కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం. వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చిన హిందీలో మాడారు, వచ్చిరాని హిందీలో మనం కూడా జవాబు చెప్పాం.
సో అలా చెప్పి ఇన్వైటెడ్ దాం. కానీ మీకు తెలియకుండా ఒక వ్యక్తి వెళ్ళి స్టేట్ హోమ్ కు తరలించాలి లావాదేవీలు ఆ వ్యక్తి కౌన్సిలింగ్ మా కర్మ అండి అది, ఏం చేస్తాం. ఏమవుతాయి, నా పిల్లలు ఏమవుతాయి? లైక్ ఫస్ట్ మొదటి నుంచి మీరు డీల్ చేస్తున్న కేసు ఇది, అతనికి ఎందుకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది? మా క్లయింట్ కొన్ని చర్యలు కొన్ని చేష్టలు అనేటువంటి వాటిని మేము ఏం చేయలేము కాబట్టి ఆవిడ అందరికీ మెసేజ్లు పెట్టిందండి. ఆ రకంగా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సినిమా అన్నది మొత్తం ఒక ఫ్యామిలీ అన్నదే నిజమైతే మరి ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అబ్బాయికే ప్రాబ్లం వచ్చింది, ఆ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి భార్యకే ప్రాబ్లం వచ్చింది, మరి ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయికి ప్రాబ్లం అని కోరుకుంటున్నాను. ఆవిడ ఖచ్చితంగా ముంబై